ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతంగా తీసుకున్నాడంటారు. ఇక్కడి నుండి 5 కిలోమీటర్లు ప్రయాణం చేశాక వసుధార జలపాతం వస్తుంది. ఇక్కడే అష్టవసువులు దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు. ఈ జలపాతం దాదాపు 120 మీటర్లు ఎత్తు నుండి పడుతుంది. ఇక్కడ గాలులు బలంగా వీస్తుండడం చేత ధార చాలా పలుచగా నీటి తుంప రలవలె పడుతుంది. అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు. తర్వాత 12,000 ఎత్తులో చట్మౌలి అనే అందమైన పచ్చని బయళ్ళు ఉండే ప్రాంతం. ఇక్కడే సతోపంత్ మరియు భగీరథ్ కర్క్ అనే 2 నదులు హిమానీనదాలు కలిసి అలకనందగా ఏర్పడతాయి. చట్మౌలి నుండి 1 కిలోమీటరు తర్వాత లక్ష్మీవన్ ప్రాంతం. ఇది ఒక అందమైన రకరకాల పూలు ఉండే ప్రాంతం. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడే లక్ష్మీ విష్ణువులు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు. ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించింది అని చెప్తారు.